children. How are you? I'm so excited. మిమ్మల్ని అందరినీ కూడా ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి నాకు చాలా 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 సంతోషంగా ఉంది. వెల్కమ్ టు చిన్నారి ప్రపంచం, ద కిడ్స్ చర్చ్. యూర్ రెడీ? నేను మా టీం అంతా కూడా మీ అందరి కోసం రెడీ అయిపోయి ఉన్నాము. లెట్స్ ఆల్ టుగెదర్ play some time, worship God and lift up the name of Jesus. Amen. Time for activity. ఈ మధ్యలో మా నర్సికి మౌలికి ఎంత మెమరీ ఉందా అని టెస్ట్ చేద్దామని అనుకున్నాను. అందుకని పాత యాక్టివిటీ గుర్తుందా లేదా అని వీళ్ళని చెక్ చేయడానికి సర్ప్రైజ్గా వచ్చాను. నర్సి, మౌలి, రెడీయా? యాక్టివిటీ ఏంటో తెలుసా? కొత్తది కాదు, పాతది. మిమ్మల్ని టెస్ట్ చేద్దామని. రెడీయా? ఓకే, పెంగ్విన్ సాంగ్. ఓకే, సో ఏరి నర్సీ పెంగ్విన్, మౌలి పెంగ్విన్. రెడీగా ఉన్నారా? Have you ever seen a penguin in a sea? If you look at me, a penguin you will see. Right flipper. Have you ever seen a penguin in a sea? If you look at me, a penguin you will see. Left flipper. Have you ever seen a penguin in a sea? If you look at me, a penguin you will see. Now you have two legs, right? Now the right leg, be ready. Have you ever seen a penguin in a sea? If you look at me, a penguin you will see. Right leg. Have you ever seen a penguin in the sea? If you look at me, a penguin you will see. Hoo-hoo! Left leg. Have you ever seen a penguin in the sea? If you look at me, a penguin you will see. Now flaps and legs together. Let's do like the penguins. Hoo-hoo! Oh yeah! Have you ever seen a penguin in a sea? If you look at me, a penguin you will see. Last time. Have you ever seen a penguin you will in the sea? If you look at me, a penguin you will see. Woohoo! Let's dance like penguins. Woohoo! జీవ బండిని నీవే నడుపు ప్రభు, ఈ చిన్న హృదయములో నీవే వసించు ప్రభు. ఈ చిన్న జీవ బండిని నీవే నడుపు ప్రభు, ఈ చిన్న హృదయములో నీవే వసించు ప్రభు. చేతులకు చిన్న చేతులకు నీ సేవ చేయుటకు నేర్పుము. ఈ చేతులకు చిన్న చేతులకు నీ సేవ చేయుటకు నేర్పుము. ఈ చిన్న కాలకు నాదు చిన్న కాలకు నీకు తగినట్లుగా నడచుట నేర్పుము. నీకు తాగినట్లుగా నడచుట నేర్పుము. ఈ చిన్న జీవ బండిని నీవే నడుపు ప్రభు, ఈ చిన్న హృదయములో నీవే వసించు ప్రభు. ఈ చిన్న జీవ బండిని నీవే నడుపు ప్రభు, ఈ చిన్న హృదయము నీవే వసించు ప్రభు.
పెదవులకు నా పెదవులకు నీ నామము పలుక నేర్పు. ఈ పెదవులకు నా పెదవులకు నీ నామము పలుక నేర్పు. నీ వాక్యమును మధుర వాక్యమును లోకమంతా వ్యాపింపన్, లోకమంతా చాటింపన్, లోకమంతా వ్యాపింపన్, లోకమంతా చాటింపన్. నీ చిన్న జీవ బండిని నీవే నడుపు ప్రభు. ఈ చిన్న హృదయములో నీవే వసించు ప్రభు. ఈ చిన్న జీవ బండిని నీవే నడుపు ప్రభు. ఈ చిన్న హృదయములో నీవే వసించు ప్రభు. From the top of my head, way, way down to my toes, I can't keep it all inside. I want to jump with all my might. From the top of my head, way, way down to my toes, I can't keep it all inside. I want to dance with all my might. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. From the top of my head, way, way down to my toes, I can't keep it all inside. I want to jump with all my might. From the top of my head, way, way down to my toes, I can't keep it all inside. I want to dance with all my might. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. ఈ మిరపకాయ ఎందుకు ఈ టీనా హిమ వాళ్ళతో ఈ మిరపకాయ తింటానని ఛాలెంజ్ పెట్టుకున్నాను. కనీసం బ్రెడ్ జామ్ తింటానని ఛాలెంజ్ పెట్టుకున్నా బాగుండు. ఛీ! ఏం చేయాలి ఏ మోని అక్క? ఏంటి ఈ మిరపకాయలు ఏంటి, ఈ బ్రెడ్ ఏంటి, ఏం ప్రాక్టీస్ చేస్తున్నావే? అక్క ఇది తింటే ఏమవుతుంది? ఏమవుద్ది? కారం అవుద్ది. అంటే ఒకటి తింటే కారం అవుతుంది, రెండు తింటే మండిపోద్ది. అయ్యో ఇంతకు ఎందుకు పెట్టుకున్నావు ఇవి? ఏంటక్క, నేను హిమ టీనా వాళ్ళతో మిరపకాయ తింటానని ఛాలెంజ్ పెట్టుకున్నాక ఒక 10 ఛాలెంజ్. మరి బ్రెడ్ ఎందుకు ఉంది ఇక్కడ? అంటే దీని బదులు ఇది పెట్టుకుంటే బాగుండు కదా, అప్పుడు బుద్ధి తక్కువ కదా నీ బుద్ధి. ఇప్పుడు నేను ఎంత ఉందో పరీక్షిస్తానులే. ఆ డొక్లో కాంపిటీషన్ కాదు, నేను 1 మినిట్ టెస్ట్ పెడతాను ఇప్పుడు నీకు. రెడీయా? ఇప్పుడు బ్రెడ్ పట్టుకుని ఉన్నావు కదా, బ్రెడ్కి సంబంధించే క్వశ్చన్ అడుగుతాను. ఎంత బాగుంది కదా, వెరీ ఈజీ కదా. ఓకే, ఇప్పుడు నీ ఛాలెంజ్ ఏంటంటే 30 సెకండ్స్లో బ్రెడ్ గురించి. నాకు అర్థమైంది. ఎప్పుడు తిండేగా, తిండి కాదే, బ్రెడ్ గురించి 30 సెకండ్స్లో 1 2 3 4 5 నీకు తెలిసిన విషయాలు చెప్పు బైబిల్లోవి. బైబిల్లో అక్క? అవును, తింటావు అనుకున్నావా అక్క 5 రొట్టెలు 2 చేపలు అక్క. ఓ నెక్స్ట్ మళ్ళీ 7 రొట్టెలు 2 చేపలు కూడా. వావ్, బాగానే గుర్తుంది. నెక్స్ట్ నెక్స్ట్
నెక్స్ట్ అంటే యేసునే చెప్తాడు కదా ఏమని? నేను జీవాహారము అని. ఓ చాలానే గుర్తుంది. ఇంకా చెప్పు. ఇంకేం చెప్తా అక్క? గుర్తురాట్లేదు ఇంకేం గుర్తురాట్లేదా? ఇంక లేవు లెక్క. మిరపకాయల కాంపిటీషన్లు అయితే పెట్టుకున్నావు కానీ బ్రెడ్ గురించి చెప్పవే 30 సెకండ్స్లో అని చెప్పంటే మాత్రం గూయి అంటున్నావు. అంటే తీయ ఉంటుందని మాత్రం తెలుసు అక్క. తీయగుంటుందని తెలుసు. దేవుని వాక్యం అంతకంటే తీయగా ఉంటుంది. బైబిల్లో ఒక ఆయన చాలా చేదు దాన్ని ఎంత టేస్టీగా అయిపోయేటట్టు చేశాడు. అలాగే బ్రెడ్ని కూడా కొంచెమే ఉన్నా చాలా మందికి సరిపోయేటట్టు చేశాడు. నువ్వు ఏసై ఒక్కడని చెప్పావు కదా. నేను ఈరోజు చెప్పేది ఏసై ఒక్కడి గురించి కాదు, వేరే ప్రాఫిట్ గురించి చెప్తాను. ఓ అవునా? ఎగ్జైటింగ్ ఉంది కదా. నీకు తెలియని చెప్పబోతున్నాను కదా. నాకు తెలిసే నీకు తెలియని తప్పకుండా నేను చెప్తానని. అందుకనే వెళ్ళి కూర్చొని మా పిల్లలతో పాటు స్టోరీ వినడానికి రెడీగా ఉండు. ఓకే, యా బాయ్. పిల్లలు, మోనికక్కను చూశారు కదా. మోనికక్కలాగా మీరు కూడా అలాంటి కాంపిటీషన్లు పెట్టుకుంటా ఉంటారా? నాకు తెలుసు. కోకో కోలాలు ఎవరు ఎక్కువ తాగుతారు, బన్స్ ఎవరు ఎక్కువ తింటారు, బనానాస్ని ఎవరు ఎక్కువ తింటారు అని అలాంటి డొక్కు కాంపిటీషన్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. మన లైఫ్లో అలాంటివి కాదు, ఎవరికి ఎక్కువ దేవుని వాక్యం తెలుసు అనేటువంటి కాంపిటీషన్స్ మనం పెట్టుకోవాలి. ఎస్, ఈరోజు మనం చెప్పబోయే స్టోరీ బైబిల్లో 2 రాజుల గ్రంథంలో ఎలీషా అనేటువంటి ప్రవక్త చేసిన గొప్ప కార్యం గురించి మనం చూడబోతూ ఉన్నాము. ఎలీషా చేసినటువంటి గొప్ప కార్యాలు మన ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నిట్లో కూడా చూసాం కదా. ఎలీషా టైంలో గొప్ప కరువు వచ్చింది. గొప్ప కరువు వచ్చినప్పుడు ఎలీషా తను ఉన్నటువంటి దోతాను అటువంటి ఊర్లో నుండి వేరే ఊరికి వెళ్లారు. అక్కడ పాస్టర్ గారు లాంటి వాళ్ళందరూ కూడా అందరూ ఒక ఇంట్లో ఉంటూ ఉన్నారనమాట. ఆ టైంలో ఏం జరిగింది అంటే, ఒక పనాయన అందరికీ తినడానికి ఏం లేదు కదా, కనీసం అడవిలోకి వెళ్ళి ఏమైనా ఆకులు దొరుకుతాయేమో తీసుకొచ్చి వండుదాము అని వెళ్ళాడనమాట. ఆయన వెళ్ళిన తర్వాత అది ఎలాంటిదో అన్న విషయాన్ని కూడా తెలుసుకోకుండా ఆకులన్నీ కూడా తీసుకొచ్చాడు. బాగా వంట చేశాడు. మంచి స్మెల్ వస్తుంది అని చెప్పి అనుకున్నారు. అందరు కూడా కూర్చొని మరి వడ్డించడానికి అందరికి కూడా గంట తీసుకొని వడ్డిస్తూ ఉన్నారనమాట. అందరు కూడా ప్రేయర్ చేసుకొని బాగా కలుపుకొని ఒక్క మొత్త పెట్టుకున్నారు. ఎంత చేదుగా ఉందంటే భయంకరమైన టేస్ట్గా ఉంది. అయ్యా, దీనిలో విషం ఉంది, కుండలో విషం ఉంది అని వాళ్ళందరూ కూడా అరిచారనమాట. కానీ ఎలీషా వచ్చి ఆ యొక్క కుండలోనిదంతా దాన్ని కూడా దేవునికి ప్రార్థన చేయడం ద్వారా ఎలీషా ఆ కుండలోనిది ఎంతో శ్రేష్టమైనటువంటి టేస్టీ ఫుడ్గా ఎలీషా వలన అది మారిపోయింది. అందరికి కూడా కూర్చొని కడుపు నిండా తిన్నారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజుకి ఫుడ్ ఎలాగా అలా అనుకుంటున్న టైంలో ఒక ఆయన ఎలీషా దగ్గరికి వచ్చి 20 బ్రెడ్స్ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 20 బ్రెడ్స్ ఇచ్చాడు. ఎలీషా అన్నాడు, అందరు కూర్చోండి, అందరం కూడా భోంచేద్దాము అని చెప్పి అన్నాడు. ఆ పనాయి నుండి 20 బ్రెడ్స్ 20 ఉన్నాయ్యా, ఎంతమందికి సరిపోతాయి అని చెప్పి అన్నాడు. ఎలీషా అన్నాడు, ఏం పర్లేదు, అందరు కూర్చోండి, మీరు తినగా ఇంకా మిగులుతాయి అని చెప్పాడు. ఎలీషా మాట నమ్మి వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. అందరు కూడా ఎదురెదురుగా ప్లేట్స్ వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు వడ్డించడం ప్రారంభించారు. 20 బ్రెడ్స్ని 200 మంది కంటే అక్కడున్న వాళ్ళందరూ ఎక్కువ మంది తినేసేశారు. ఎలీషా చెప్పినట్టుగా తినగా ఇంకా మిగిలాయి. గుర్తొచ్చిందా మీకు? 5 రొట్టెలు 2 చేపల స్టోరీ గుర్తొచ్చిందా? ఎలీషా చేసినటువంటి అద్భుత కార్యాన్ని చూస్తే 5 రొట్టెలు 2 చేపల్లాగా యేసయ్య ఒక్కడే కాదు, ఎలీషా కూడా చేయగలిగాడు. ఎందుకో తెలుసా? దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు దేవుడు మన ద్వారా కూడా చేపిస్తాను అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈరోజు నీవు కూడా యేసయ్య యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి ల్యాక్ని కూడా, ప్రతి లేమిని కూడా, ప్రతి చేతగానితనాన్ని కూడా నీ కొరకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. వాళ్ళు కరువులో ఉండినారు, కానీ ఎలీషా దేవుని నమ్మాడు కాబట్టి కరువులో కూడా ఆశీర్వాదకరంగా అయ్యారు. హల్లెలూయా! మీరు కూడా విశ్వాసంతో ఎలీషా వలె, దేవా నీ శక్తి నాకు కూడా దయచేయి అని ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటారు కదా. ఎస్, ఆమేన్. ఈరోజు మెమరీ వర్స్ యోహాను సువార్త 14వ అధ్యాయము
12వ వచనంలో నుండి చూసుకుందాము. జాన్ 14th చాప్టర్ 12th వర్స్. యేసయ్య ఏమని చెప్తున్నాడు అంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య ఏమని చెప్తున్నాడు? ఆయన యందు విశ్వాసముంచేవాళ్ళు ఆయన చేసినటువంటి కార్యముల్లాంటివి చేస్తాము అని. ఆమేన్. నీవు నేను యేసయ్యను నమ్మడం వల్ల, నీ వల్ల, నీ ప్రార్థన వల్ల మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలి కదా చిల్డ్రన్. యేసయ్య మీ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారంగా, గొప్ప క్రియలు చేసేవారంగా మీరందరూ కూడా ఉండాలి. ఆమేన్. ఈ యొక్క క్రాఫ్ట్ మీకు చూపిస్తూ ఉన్నట్లుగా మీరు ఈ బొమ్మలోని క్రాఫ్ట్ చేసి మెమరీ వర్స్ని నేర్చుకొని, మెమరీ వర్స్తో పాటు మీ క్రాఫ్ట్ కూడా పట్టుకొని రికార్డ్ చేసి మాకు పంపించండి. లెట్స్ ప్రే. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఎంత గొప్ప మాట నువ్వు చెప్పావు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పావేసయ్యా. పిల్లలు నీ యందు విశ్వాసం ఉంచి, దేవా నీవు చేసేటువంటి కార్యాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు జరిగించటానికి నీ చేతిలో వాడబడుదురుగా కానీ ప్రభా ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వింటున్నటువంటి బిడ్డల జీవితంలో విశ్వాసము నింపబడునుగా కానీ ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి పైన తనము దేవా, ప్రతి నాకు కాదులే అనేటువంటి తనాన్ని కొట్టివేస్తున్నాను ప్రభా. బలమైన విశ్వసించేటువంటి స్పిరిట్ వాళ్ళ మీద రెస్ట్ అవునుగా కానీ ప్రభా నేను ప్రార్థన చేస్తూ యేసు ప్రేమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆల్ రైట్ చిల్డ్రన్, ఎంజాయ్ చేశారు కదా టైము. నేను కూడా మీతో పాటు ఎంతగానో సంతోషించాను. లెట్స్ ఆల్ మేక్ అనదర్ టైమ్. లెట్స్ ఆల్ మీట్ అగైన్. బాయ్. ప్లేలా చర్చ్, నా పేరు రేమా ఏంజెల్. ఈరోజు కంఠస్థ వాక్యం. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. యోహాను 13:34. Praise the Lord, Church. Today's memory verse is John 13:34. And I give you a new commandment: love one another as I loved you. So you must love one another. If you have love for one another, then all will know that you are my disciples. Amen. Thank you. Praise the Lord, Church. Today's memory verse John 13:34. I give you a new command: love each other. You must love each other just as I loved you. Amen. Thank you. Praise the Lord, Church. This is Samhita. Today's memory words. John 13:34. Love one another as I have loved you. Thank you. Praise the Lord, Church. This is Suran. Today's memory words. John 13:34. Love one another as I have loved you. Praise the Lord, Church. This is Vinny. Today's memory words. John 13:34. Love one another as I have loved you. Thank you. Lord Church, today's memory verse John 13:34. Love one another as I have loved you. Thank you. Praise the Lord, Church. Today's memory verse John 13:34. Love one another as I have loved you. Thank you. Praise the Lord, Church. My name is Soumit. This is my craft. Today's memory verse is John 13:34. Love one another as I love you. So you must love one another. Thank you. Good evening, church. Today memory word John 13:34. Love one another as I have loved you. Thank you. Thank you. Praise the Lord, Church. This is my craft. Today memory words. Love one another as I loved you. John 13:34. Thank you. Everybody, it's me, Carol. I'm going to tell the memory words. John 13:34. Love one another as I love you. Bye-bye. Thank you. Good morning, church. It's me, Leah. Today I'm going to share the craft and tell the memory words. This is the craft and I'm going to tell the memory words. John 13:34. Love one another as I love
love you. Thank you. Lord Church, today memory verse John chapter 13 verse 34. Love one another as I have loved you. You must love one another. Thank you. Church, this is my craft and today's memory verse. Love one another as I have loved you. John 13:24. Thank you. Yes, yeah. From the top of my head, way, way down to my toes, I can't keep it all inside. I want to jump with all my might. From the top of my head, way, way down to my toes, I can't keep it all inside. I want to dance with all my might. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. From the top of my head, way, way down to my toes, I can't keep it all inside. I want to jump with all my might. From the top of my head, way, way down to my toes, I can't keep it all inside. I want to dance with all my might. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. Everybody, everywhere, raise your hands up in the air and say Jesus. Jesus is alive. క్రీస్తునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా శుభములు కలుగునుగాక. రేమా సంఘ సభ్యులు అలాగే కర్నూలు పట్టణ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా మనమందరము సార్వత్రిక సంఘముగా ఈరోజు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులరా, మనము టెక్నాలజీని ఉపయోగించుకొని ముఖాముఖిగా మనం వ్యక్తిగతంగా కలవలేకపోతూ ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆరాధనలు మన యొక్క ఆలయాలలో జరగకపోయినప్పటికీ కూడా ఈ విధముగా మనందరం కూడా కలవగలగటం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు ఆరాధనకు ప్రేమపూర్వకముగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాఘనుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. మా కాలగతులు నీ వశములో ఉంచుకొని నేడు అనేటువంటి గొప్ప బహుమానము చేత మమ్మల్ని ఆశీర్వదించి ఈ దినము ఆరాధనలో పాల్గొనుటకు ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఆరాధన ద్వారా మేము నిన్ను ఆరాధించగలిగి నీ మాటలు వినగలిగి ఆశీర్వదించబడి నీ కొరకు జీవిస్తూ మహిమకరంగా ఉండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే దయచేసి కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన 11వ కీర్తన నాతో పాటుగా మీరందరూ కూడా చదవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 11వ కీర్తన అందరం కలిసి చదువుకుందాం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె
నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా? దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించుచు దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. చివరి వచనాన్ని మరలా ఒకసారి 7వ వచనాన్ని కలిసి చదువుకుందామండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైనటువంటి వాక్య భాగము. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉంటూ ఉన్నాడు. నిజమే, ఈరోజు మన గృహమే ఆయన యొక్క ఆలయముగా, మనమే ఆయనకు ఆలయముగా ఉంటూ ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమందరము కలిసి ఏకాత్మ ఏక హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మన సంగీత బృందం వారందరూ కూడా చక్కగా రెడీగా ఉన్నారు. మనల్ని ఆరాధనలో నడిపిస్తూ ఉండగా ఎంతో ఆసక్తితో మీరున్న చోట వీలైతే నిలవబడండి. ఒకవేళ వీలు కాకపోతే కూర్చొని అయినా చప్పట్లు కొడుతూ చేతులెత్తుతూ ప్రభువును ఆరాధిస్తూ పరవశించి ప్రభువును గొప్ప చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆరాధనకు సిద్ధపడి మీరందరూ కూడా ఆరాధనలో పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారండి ఆయన స్తుతించడానికి? బైబిల్ సెలవిస్తా ఉంది, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 23వ వచనంలో, స్తుతి యాగము చేయువాడు నన్ను ఘనపరుచున్నాడు అంట. ఆయన స్తుతించువాడు ఏం చేస్తున్నాడంటే ఆయన తన రక్షణను వారి జీవితంలో కనపరచడానికి మార్గాన్ని ఏర్పరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా సరే, దేవుడు నువ్వు స్తుతించినట్లయితే నువ్వు ఆయన కోసం మార్గాన్ని ఏర్పరుస్తున్నావు. ఆయన వచ్చి నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడతా అని స్తుతించుకుందాము. హల్లెలూయా. Come on church, let's all clap our hands together for Jesus and sing this song to him. With a joyful heart, సంతోషముతో పూర్ణ మనస్సుతో ఆయన స్తుతించుకుందాము. Come on church. Hallelujah. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. హల్లెలూయా. Thank you, Lord. We praise your name. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో
యెహోవాను గూర్చి ఉత్సాహగానం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ సంతోషంతో ఆయన స్తుతించుకుందాము. వాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. Thank you, Lord. ఆయన ఎల్లప్పుడూ నీ పక్కనే ఉన్న దేవుడు. ఆమేన్. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను చేయి విడివే దేవుడు కాదు ఆయన. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. Thank you, Lord. యేసునామమునకు వందనాలు తండ్రి. మా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను నాన్న. Thank you, Father. చేయుదము. నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయి. అందరూ కలిసి రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము. ఆయనే మన పోషకుడు. ఆయనే మన పోషకుడు. నమ్మదగిన దేవుడు. ఆయనే మన పోషకుడు. యేసయ్యా నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహ. అందరూ కలిసి రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొట్టి ఆయన స్తుతించుకుందామండి. ఆ దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. ఆ గొప్ప దేవుడు. మనం ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామంటే ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని చేరదీసే నాథుడు ఆయన. హల్లెలూయా. ఎన్ని కష్ట నష్టములు గుండా మనం వెళ్తున్నా మనుషులు మనల్ని మొదలయ్యచ్చు. మనుషుల్ని మనల్ని అర్థం చేసుకోలేరేమో, కానీ ఆ దేవుడు మాత్రము ఎప్పుడు మనల్ని అర్థం చేసుకొని తల్లి మరచిన తండ్రి విడచిన నిన్ను నన్ను ఎన్నడూ కూడా విడవకుండా ఎడబాయకుండా మనల్ని హత్తుకొని చేరదీసే నాథుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా కలిసి ఒక పాటను పాడుకొని దేవుని స్తుతించుకుందామండి. ఆరాధించెదము యేసయ్య నామమును. గంతులు వేస్తూ నాట్యం ఆడుతూ ఆయన స్తుతించుకుందాము. ఆమేన్. థాంక్ యూ ఫాదర్. అందరూ థాంక్ యూ ఫాదర్. వి ప్రైజ్ యు లార్డ్. ఆరాధించెదము యేసయ్య నామమును.
సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన అందరూ కలిసి ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 ఆరాధించెదము అందరూ కలిసి యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించుకుందామండి. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. ఆదియందు ఉన్న దేవుడు అందరి శబ్దమా అద్భుతాలు చేయు దేవుడు. అబ్రహాము దేవుడు ఆత్మైన దేవుడు. అబ్రహాము దేవుడు ఆత్మైన దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన అందరూ కలిసి ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. Thank you, Lord. దాహము తీర్చు దేవుడు ధనధాన్యమునిచ్చు దేవుడు. దాహము తీర్చు దేవుడు ధనధాన్యమునిచ్చు దేవుడు. దావీదు దేవుడు దానియేలు దేవుడు. దావీదు దేవుడు దానియేలు దేవుడు. ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు. ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు. ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. Thank you, Father. Praise you, Lord. యేసునానికి మహిమ కలుగును గాక. మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు.
నిత్య దేవుడు యేసయ్యా మహిమగల నిత్య దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్యా మహిమగల నిత్య దేవుడు ఆరాధన 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 హల్లెలూయా 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 అందరూ చేతులు పైకెత్తి ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 Thank you, Father. Hallelujah. Thank you, Jesus. We praise you, Lord. We praise you, Lord. Amen, amen, amen. Thank you, Father. అవును తండ్రి, మాట్లాడే దేవుడవు నానా నీకు వందనాలు. జీవము కలిగిన దేవా నీకు వందనాలు. అందరూ కూడా కలిసి రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీకు వందనాలు తండ్రి, యేసయ్యా నీకు వందనాలు తండ్రి అని చెప్పి ఆయన స్తుతించుకుందాము. Let's all open our mouths and speak to him. Let's say, Lord, thank you, Jesus. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నువ్వు మా పట్ల చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. Thank you, Father. Thank you, Jesus. Oh, we give you glory, God. We give you praise. We give you honor. Lord, there is none like you. అవును తండ్రి, నీ వంటి వారు ఎవ్వరు కూడా లేరు తండ్రి. ఎస్, అవును ప్రియమైన దేవుని సంఘమా, మన దేవుని వంటి వారు ఎవ్వరు కూడా లేరు. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేయగల దేవుడు. హల్లెలూయా. ఆయన నీ జీవితాన్ని ఎలాంటి ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నా సరే నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. నీవు నమ్మినట్లయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నీ పరిస్థితి ఎలాంటి ఎండిపోయిందైనా సరే దేవుడు దానిలో జీవం పోయబోతున్నాడు. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ ప్రొఫెటిక్ గాడ్ ఈజ్ రిలీజింగ్ హల్లెలూయా ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఆమేన్ ఆమేన్. లెట్స్ ఆల్ రిసీవ్ దిస్. అందరు శబ్దం. అవును తండ్రి, నా ఒక ఎండిపోయిన పరిస్థితిలోకి నీ జీవాన్ని నువ్వు పోస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అవును తండ్రి, ఎండిపోయిన నా ఆరోగ్య స్థితిలో నువ్వు జీవాన్ని పోస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. ఎండిపోయిన నా యొక్క ఫైనాన్షియల్ ఏరియాలో తండ్రి యేసయ్య జీవాన్ని పోస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఎండిపోయిన నా ఆత్మీయ జీవితంలో నీ యొక్క జీవాన్ని నువ్వు పోస్తున్నావు, నీకు వందనాలు తండ్రి అని చెప్దాము. ఫాదర్ Thank you, Father God. We praise you, Lord. Thank you, Jesus. Let's all sing this song and praise him. నీ వంటి వారు లేరు, నీవు లేని చోటే లేదు. Thank you, Father. Thank you, Jesus. అందరు కలిసి శబ్దమా, యేసయ్యా నీ వంటి వారు లేరు, నీవు లేని చోటే లేదు యేసయ్యా. నీ వంటి వారే లేరు, నీవు లేని చోటే లేదు, జగమంతా నీవై ఉన్నావే యేసయ్యా. నీ చేయి విడువను నేను, నీ త్రోవలు నడిచెదనేను, నీ వాక్యం నిలచాడెదను యేసయ్యా.
శబ్దమండి. జగమంతా నీవై ఉన్నావే యేసయ్యా, నీ చేయి విడువను నేను, నీ త్రోవలో నడిచెద నేను, నీ వాక్యం నిలచాటెదను యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు ఉన్నావు నాలో. We praise you, Lord. Thank you, Lord. నీవు ఉన్నావు నాలో, నిన్ను స్తుతించెదన్ ప్రభువా, నీ సేవలో ప్రాణమర్పించెదన్. అందరి శబ్దమా. నీవు ఉన్నావు నాలో, నిన్ను స్తుతించెదన్ ప్రభువా, నీ సేవలో ప్రాణమర్పించెదన్. నీ మహిమా రాజ్యములో సైనికుడై నివసిస్తా, నీ రక్షణ మార్గములో సేవకుడై పయనిస్తా. అద్భుతములు చేసే ఆశ్చర్యకరుడా, మహనీయుడ నీవే యేసయ్యా. నీ వంటి వారే లేరు, నీవు లేని చోటే లేదు, జగమంతా నీవై ఉన్నావే యేసయ్యా. నీ చేయి విడువను నేను, నీ త్రోవలో నడిచెద నేను, నీ వాక్యం నిలచాటెదను యేసయ్యా. నన్ను నడిపేసయ్యా. Thank you, Father. Oh, we praise you, God. నన్ను నడిపే యేసయ్యా, నిన్నే ప్రార్థించెదన్ కృపలు కురిపించే దేవా, నిన్నే కీర్తించెదన్. అందరి శబ్దమా. నన్ను నడిపే యేసయ్యా, నిన్నే కీర్తించెదన్ Thank you, Father. కృపలు కురిపించే దేవా, నిన్నే కీర్తించెదన్. నీ ఆశ్రయ దుర్గములో బానిసనై నేనుంటా, నీ ఆశ్రయ ద్వారములో దాసుడనై నిలుచుంటా. పాపులను రక్షించే పరమాత్మ రూపా, నిజ దేవుడ నీవే యేసయ్యా. నీ వంటి వారే లేరు, నీవు లేని చోటే లేదు, జగమంతా నీవై ఉన్నావే యేసయ్యా. నీ చేయి విడువను నేను, నీ త్రోవలో నడిచెద నేను, నీ వాక్యం నిలచాటెదను నీ వంటి వారు లేరు. నీ వంటి వారే లేరు, నీవు లేని చోటే లేదు, జగమంతా నీవై ఉన్నావే యేసయ్యా. నీ చేయి విడువను నేను, నీ త్రోవలో నడిచెద నేను, నీ వాక్యం నిలచాటెదను యేసయ్యా. Thank you, Lord. Hallelujah. Thank you, Father. We praise you, Jesus.
యేసయ్యానికి వందనాలు తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు నాయన. థ్యాంక్ యూ ఫాదర్ రఖందరడమ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా చేతులైతే యేసయ్యానికి వందనాలు తండ్రి. నాలో ఉన్నావు నీవు, యేసయ్యానికి వందనాలు. అవును ప్రియమైన దేవుని సంగమా, ఆ యేసయ్య నీలో ఉంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. నువ్వు దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ యూ హ్యావ్ ద సోర్స్ ఇన్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు నాయనా. మా స్తుతుల మీద ఆశీర్వైన దేవానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ యువర్ చిల్డ్రన్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు అస్. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. మా ఆరాధనను అంగీకరించినందుకు నీకు వందనాలు యేసయ్యా. We give you all the glory and honor. In Jesus' name we ask. Amen. Amen. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎంతో చక్కగా దేవుని ఆరాధించి ఉంటూ ఉన్నారు అని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మన ఒక వర్షిప్ టీం ప్రేమన దేవుని బిడ్డలారా ఎంతో అభిషేకముతో మనలందరినీ కూడా దేవుని ఆరాధించుటకు నడిపించి ఉంటూ ఉన్నారు. దేవుని బలమైన సన్నిధి మనమందరం కూడా ఎంతో అనుభవించి ఉంటూ ఉన్నాం, అనుభవిస్తూ ఉంటూ ఉన్నాం. ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ అవర్ వర్షిప్ టీమ్ who have led us in worshiping God so wonderfully. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆరాధన అనేటువంటిది మనల్ని దేవునితో కనెక్ట్ చేసేది. ఇట్ కనెక్ట్స్ us with God. ఈ సమయంలో ప్రేమన దేవుని బిడ్డలారా అటువంటి అద్భుతమైన ఆరాధన మీరు జరిగించారు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో మనమందరం కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని విందామండి. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? మీ యొక్క బైబిల్స్ను మీరు తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానము చేసుకునేటువంటి సమయంలో ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చదివేటప్పుడు మీరు కూడా బైబిల్స్ తీసి లేదా మీ యొక్క ఫోన్స్లో కానీ మీ యొక్క ల్యాప్టాప్స్లో కానీ మీ ట్యాబ్స్లో మీరు వాక్యాన్ని చూస్తూ చదువుతూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుందండి. ద వర్డ్ ఆఫ్ గాడ్ స్టేస్ ఇన్ అవర్ మైండ్ ఫర్ అ లాంగర్ పీరియడ్ వెన్ యూ సీ విత్ యువర్ ఐస్. మీ కళ్ళతో మీరు చూస్తూ, మేము చదువుతూ ఉండగా, వాక్య పరిచర్య చేస్తూ ఉండగా మీరు కూడా చూస్తూ చదివినట్లయితే దేవుని వాక్యము ఎక్కువ కాలము మీ మనసులో మీ హృదయంలో ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి ఊరికనే కూర్చొని వినవద్దండి. దయచేసి మీ యొక్క బైబిల్స్ను మీ దగ్గర తీసుకొని ఉంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవా, నీ బలమైన సన్నిధిని బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు మేమందరము కూడా ఎంతో చక్కగా నిన్ను ఆరాధించి స్తుతించుటకు మీరు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. మా ఒక ఆరాధన ద్వారా మీరు ఎంత సంతోషాన్ని మీరు పొందుకుంటారో అంతకంటే ఎక్కువ ఆనందము, సంతోషము మాది అని మేము నమ్ముచున్నామయ్యా. నీ చేత సృష్టించబడిన వారిమి, సృష్టికర్త అయిన నిన్ను మేము ఆరాధిస్తూ ఉంటే అంతకన్నా గొప్ప భాగ్యము, ధన్యత మాకు లేదు అనే విషయాన్ని మేము గ్రహించి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా అందరికీ కూడా మీకే వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్య ధ్యానము చేసుకోబోతుండగా మీ జ్ఞానం చేత నింపండయా. వాక్యము చదువుతుండగా తండ్రి మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యము మేము అర్థం చేసుకునే విధముగా పరిశుద్ధాత్మదేవ మీరు కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రేమన దేవుని బిడ్డలారా, మరి పోయిన వారము ఒక అద్భుతమైన టాపిక్ను మనం ప్రారంభించుకొని ఉంటూ ఉన్నాం. ఆ టాపిక్ ఏంటంటే యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నువ్వు కలిగి ఉన్న గుర్తింపు, క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావు అనేటువంటి విషయం గురించి మనము ప్రారంభించుకున్నాం. ఇంట్రొడక్షన్ చూసుకున్నాం. అలాగే దేవుని వాక్యంలో ఒక మాటను మాత్రం మనం చూసుకొని ఉంటున్నాం. అది కాస్త నేను ఈరోజు సమ్మరైజ్ చేసి ఒకసారి జ్ఞాపకము చేసి ఆ తర్వాత వాక్యంలోకి ముందుకెళ్ళిపోదాం.
అయితే పోయిన వారము మనము ధ్యానించుకున్న విషయాలు ఏంటంటే, మన గుర్తింపు అనేటువంటిది క్రీస్తులోనే, దేవునిలోనే అనేటువంటి విషయాన్ని నేను మీకు అందరికి కూడా జ్ఞాపకము చేసి ఉంటూ ఉన్నాను. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ గాడ్ అలోన్. చాలాసార్లు గుర్తింపు కొరకు అటు ఇటు ప్రాకులాడుతూ ఉంటాం. నా డిగ్రీని బట్టి నాకు ఐడెంటిటీ ఉంది, నేను చేసే పనిని బట్టి నాకు గుర్తింపు ఉంది, నేను సంపాదించేటువంటి జీతాన్ని బట్టి నాకు గుర్తింపు ఉంది. ఈ రకంగా ఎన్నోసార్లు మన ఐడెంటిటీని, మన గుర్తింపును మన పనిలో, మన వృత్తిలో, మన డబ్బులో, మన డిగ్రీస్లో, మనము కలిగి ఉండేటువంటి కాంటాక్ట్స్లో, వాటిని ఆధారము చేసుకొని మన గుర్తింపును సంపాదించాలి అని ప్రయాసపడుతూ ఉంటాం. అది తప్పు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మన నిజమైన గుర్తింపు, అవర్ కోర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ గాడ్ అలోన్, నాట్ ఇన్ అవర్ ప్రొఫెషన్, నాట్ ఇన్ అవర్ మనీ, నాట్ ఇన్ అవర్ కాంటాక్ట్స్, నాట్ ఈవెన్ ఆన్ వాట్ పీపుల్ సే. ప్రజలు ఏమంటున్నారో దాని మీద కూడా మన గుర్తింపును మనం ఆధారము చేసుకోకూడదు అనే విషయాన్ని మనం చాలా స్పష్టముగా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రజల మాటలు మారుతూ ఉంటాయి, సందర్భాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈరోజు ఉన్న ఉద్యోగము రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఉండేటువంటి డిగ్రీ రేపు ఉండకపోవచ్చు, ఈరోజు నీకు వచ్చేటువంటి జీతము రేపు ఉండకపోవచ్చు, ఈరోజు నీకు ఉండేటువంటి కాంటాక్ట్స్ రేపు ఉండకపోవచ్చు. ఆ సమయంలో నీ గుర్తింపు పరిస్థితి ఏంటి మరి? వాటి మీదే కదా నువ్వు ఆధారం చేసుకున్నావు. అందుకనే యువర్ ఐడెంటిటీ విల్ బి షేకన్ టు ద కోర్ బై ఇట్స్ ఫౌండేషన్స్ ఇఫ్ యూ బేస్ యువర్ ఐడెంటిటీ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. వీటి మీద నీ గుర్తింపును నువ్వు కట్టుకున్నట్లయితే, ఇవి మారినప్పుడు నీ గుర్తింపు అనేటువంటిది పునాదితో సహా కదిలించబడుతుంది. కాబట్టి నీ గుర్తింపుకు బలమైన పునాది అవసరం. ఆ విషయాన్ని మనం చూసుకున్నాం. కాబట్టి నీ గుర్తింపు దేవుని వాక్యము మీద ఆధారము చేసుకోవాలి. దేవుని వాక్యమే నీ గుర్తింపుకు పునాదిగా ఉండాలి అనే విషయాన్ని పోయిన వారం మనం చూసుకున్నాం. బేస్ యువర్ ఐడెంటిటీ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమంటున్నాడు నీ గురించి? దేవుని దృష్టికి నువ్వు ఏమై ఉన్నావు? హూ డస్ గాడ్ సే యు ఆర్? హౌ డస్ గాడ్ సీ వెన్ హీ సీస్ యూ? దేవుని దృష్టితో నిన్ను నీవు చూసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే దేవుని దృష్టితో నిన్ను నువ్వు చూసుకుంటావో, నువ్వు నిజంగా ఏమై ఉన్నావో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, అక్కడ 2 అనాలజీస్ కూడా నేను చెప్పి ఉంటున్నాను. అనాలజీ అంటే మరి సాదృశ్యాలు ఇచ్చాను. ఒకటి, మరి అమెరికా దేశంలో ఏ విధముగా ఈ బ్లాక్ అండ్ వైట్ పీపుల్ ఉండేవారు, వారిలో ఎంత డిఫరెన్స్ ఉండేది, రేషిజం ఉండేది. ఈ రోజులలో కూడా అప్పుడప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం. కానీ అప్పట్లో ఇంకా తీవ్రంగా ఉండేది. ఎంతగా అంటే ఈ నల్ల చర్మము కలిగిన వారికి ఏమాత్రము కూడా గుర్తింపు ఉండేది కాదు అనే విషయాన్ని నేను చెప్పాను. అయితే ఏ రకంగా వారిలో కొంతమంది పోరాడి, అలాగే ఈ వైట్ పీపుల్లో కూడా కొంతమంది పోరాడి సమాన హక్కులు తీసుకొని వచ్చారు. ఆ లా పాస్ అయిన తర్వాత కూడా ఏ విధముగా ఈ బ్లాక్ పీపుల్ అనేవారు ఆ లాను, ఆ గుర్తింపును తెలుసుకోలేకపోయారు. కాబట్టి ఆ లా వచ్చిన తర్వాత కూడా, ఆ నియమం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 100 సంవత్సరాలు వారి జీవితాలు మారలేదు. ఏం మార్పు కూడా ఉండేది కాదు. అన్లెస్ సంబడి స్టూడ్ అప్ అండ్ సెడ్, లేదు ఇది నా గుర్తింపు, మాకంటూ ఒక గుర్తింపు ఉంది అనే విషయాన్ని వారు మరి గుర్తించిన తర్వాత, గ్రహించిన తర్వాత ఏం జరిగిందంటే, వారు కూడా మరి ఒక గుర్తింపును కలిగి అద్భుతమైన జీవితాన్ని జీవించగలిగినారు. వారి జీవితాలు మారాయి. దట్స్ హౌ ఇంపార్టెంట్ నోయింగ్ యువర్ ఐడెంటిటీ ఈజ్. తెలుసుకోవడం అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత నేను ఇంకొక అనాలజీ ఏమని చెప్పానంటే, ఇంకొక మరి సాదృశ్యం దేన్ని చూపించానంటే, ఏ విధముగా దేవుడు సృష్టించేటువంటి సమయంలో చేపను మరి జలజీవులను సృష్టించేటువంటి సమయంలో నీళ్ళతో మాట్లాడాడు. నీళ్ళలోనే చేపకు గుర్తింపు.
ఆ నీళ్ళ నుంచి బయటికి తీస్తే ఏ విధముగా చేప చనిపోతుందో, గుర్తింపును కోల్పోతుందో, అలాగే వృక్షాలు, చెట్లకు నేల అనేటువంటిది గుర్తింపు. నేలతో మాట్లాడితే, మట్టితో మాట్లాడితే చెట్లు వచ్చాయి. అయితే ఆ నేలలో నుంచి, మట్టిలో నుండి ఆ చెట్లను పీకేస్తే ఏ విధముగా అవి ఎండిపోతాయో, అంటే నేలల్లో వాటికి గుర్తింపు ఉందో, అదే విధముగా మనిషిని దేవుడు తనలో నుండి సృష్టించాడు. మన స్వారూప్యములో మనం మనిషిని సృష్టిద్దామని చెప్పాడు. మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి మనిషి యొక్క గుర్తింపు దేవునిలోనే, ఇంకా వేటిలో కూడా కాదు అనే ఒక సాదృశ్యాన్ని కూడా మనం చూసుకున్నాం. నువ్వు ఎంతవరకు అయితే దేవునిలో ఉంటావో, నీ సృష్టికర్తలో నువ్వు ఉంటావో, ఆయనలోనే నీ గుర్తింపును ఎతుకుతావో, నువ్వు గుర్తింపు ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయనలో కాకుండా ఈ ప్రపంచంలో, సమాజంలో, మనుషులలో, నీ వృత్తిలో, నీ డబ్బులో నీ గుర్తింపు కొరకు నువ్వు ప్రాకులాడితే నీ నిజమైన గుర్తింపును నువ్వు తెలుసుకోలేకపోతావు. ఆమెన్. ఈ విషయాలు మనం చూసుకున్నాం. ఆ తర్వాత మనం చూసుకున్న విషయం ఏంటంటే, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుకుంటూ 9వ వచనంలోనే ఆగిపోయి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏంటి అది అంటే, మనం చదువుకుందామండి మరొకసారి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఈ మాటలన్నింటిలో కూడా ఒక్క విషయాన్ని మాత్రమే మనం పోయిన వారం చూసుకున్నాం, అలా ముగించుకున్నాం. ఏమని చూసుకున్నామంటే, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు. యు ఆర్ చోజన్ బై గాడ్. అది నీకు ఉండేటువంటి గుర్తింపు. ప్రజలు నిన్ను ఎన్నుకున్నా ఎన్నుకోకపోయినా, ప్రజలు నిన్ను ఎన్నుకున్నా తిరస్కరించినా, ఈ సమాజము నిన్ను తిరస్కరించినా ఎన్నుకున్నా, దేవుని చేత నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివి అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలి, నువ్వు గ్రహించాలి. నేను ఈ మాటలు చెప్తూ కూడా ఏమని చెప్పానంటే, ఈ ప్రపంచంలో అనేకులు పెద్ద పెద్ద మరి వారు మంచి గుర్తింపు కలిగిన వారు, ధనవంతులు, సెలబ్రిటీస్, సినిమాలలో పనిచేసేవారు, మూవీ యాక్టర్స్, అటువంటి వారు కూడా కొన్నిసార్లు గుర్తింపు కొరకు ప్రాకులాడుతూ, కొన్నిసార్లు వారికి ఎంతగానో దగ్గరగా ఉండేటువంటి వారు వారిని స్వీకరించలేదని, తిరస్కరించారని ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోయేటువంటి స్థితిని ప్రస్తుతం లోకంలో మనం చూస్తూ ఉన్నాం. పీపుల్ ఆర్ కాన్స్టెంట్లీ స్ట్రగ్లింగ్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ అదర్ పీపుల్. ఇతరులు వారిని గుర్తించాలని, ఇతరులు వారిని స్వీకరించాలని ప్రజలు ఎంతగానో ప్రాకులాడుతున్నారు. ఆ ప్రక్రియలో కొంతమంది వారిని తిరస్కరిస్తూ ఉన్నారని, వారికి ఎంతగానో కావలసిన వారు వారిని తృణీకరిస్తూ ఉన్నారని చెప్పి ఆత్మహత్యలు కూడా చేసుకుని చనిపోయేని మనం చూస్తున్నాం. అటువంటి వారు గ్రహించలేని సత్యం ఏంటంటే, దేవుని చేతిలోనే వారు సృష్టించబడ్డారు, దేవుని చేత ఎన్నిక చేయబడ్డారు అనే విషయము వారు గ్రహించక ఇటువంటి మూర్ఖమైన పని వారు చేస్తున్నారు. అయితే ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డగా నీవు నేను, దేవుని చేతిలో సృష్టించబడిన నీవు నేను, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, ప్రేమ సహోదరి సహోదరుడా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని చేత మనము ఏర్పరచబడిన వారిమి. వీఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్. దేవుడు యాక్సెప్ట్ చేశాడు అంతే. దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ. ఒక మనిషి యాక్సెప్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఒక సంస్థ నిన్ను యాక్సెప్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ప్రేమ దేవుని బిడ్డలారా, కొంతమంది స్టూడెంట్స్ మంచి మంచి సంస్థలలో వారు అడ్మిషన్ పొందుకోవాలని, మంచి మంచి కోర్సులు చదవాలని ఆశపడి ఉంటారు. కానీ కొన్నిసార్లు ఆ సంస్థలు వారిని యాక్సెప్ట్ చేయరు. అనేకమైన కారణాలు ఉంటాయి. బహుశా వారికి మంచి ర్యాంక్ రాలేదనో, వారికి మంచి జ్ఞానం లేదనో, కావాల్సిన డబ్బు వారు కట్టలేదనో ఆ ఇన్స్టిట్యూషన్స్ వారిని రిజెక్ట్ చేస్తారు.
కొన్ని మంచి కంపెనీస్ వారి యొక్క లెటర్స్ను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సమయాలలో కూడా ఆ స్టూడెంట్స్ కానివ్వండి, లేదా కంపెనీస్లో ఉద్యోగాల కొరకు అప్లై చేసిన వారు కానివ్వండి, ఈ రిజెక్షన్ను యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అయ్యో, నేను ఇంత పెద్ద సంస్థలో చదువుకోవాలనుకున్నానే, వారు నన్ను రిజెక్ట్ చేశారు. ఇటువంటి గొప్ప కంపెనీలో పని చేయాలనుకున్నా కానీ వారు నన్ను రిజెక్ట్ చేశారు అని చెప్పి డిప్రెషన్లోకి ఎంతోమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రేమన దేవుని బిడ్డ, ఈరోజు నేను మీకు అందరు కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ సంస్థలు ఎంత, ఆ కంపెనీస్ ఎంత, ఆ ప్రజలు ఎంత అండి, దేవుడే నిన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యూ ఆర్ చోజన్ బై గాడ్. దేవుని చేత నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివి. అక్కడి నుంచి మనం ముందుకెళ్దామండి. ఆ విషయాన్ని ఇంకా మనం చూసుకుందాం, ఇంకా లోతుగా మనం చూసుకుందాం. మీరు గమనించినట్లయితే దేవుని చేత మీరు ఎప్పుడు ఎన్నిక చేయబడ్డారో మీకు తెలుసా? యు నో వెన్ యు ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్. మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. దిస్ ఈస్ ద కీ వర్స్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది ఎంత లోతైన విషయం అంటే మనమందరం కూడా గ్రహించాలి. అంటే ఏ కంపెనీ అయితే నిన్ను రిజెక్ట్ చేసిందో ఆ కంపెనీ ప్రారంభించుకోవడానికంటే ముందుగానే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఏ సంస్థ నిన్ను రిజెక్ట్ చేసిందో ఆ సంస్థ ప్రారంభము కాక మునిపే దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఏ ప్రజలైతే నిన్ను రిజెక్ట్ చేశారో ఆ ప్రజలు పుట్టక ముందే దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, నువ్వు పుట్టక ముందే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈవెన్ బిఫోర్ యు వర్ బోర్న్. దేవుని వాక్యం ఏమంటుందండి? ప్రజలు, సంస్థ, కంపెనీ కాదు, కానీ జగత్ పునాదులు వేయబడక ముందే దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. ప్రేమ దేవుని బిడ్డలారా, మనకుండేటువంటి లిమిటెడ్ మైండ్తో ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టకరమైన విషయం. మీరు అనుకోవచ్చు, ఎలా సాధ్యమండి, అసలు నేను కాదు కదా, ఈ ప్రపంచమే లేనప్పుడు దేవుడు ఎలా నన్ను ఎన్నుకుంటాడు? బట్ దట్ ఈస్ ట్రూ. ఈ ప్రపంచము సృష్టించడానికంటే ముందుగానే, సూర్యుని చంద్రుణ్ణి సృష్టించడానికంటే ముందుగానే, ఈ నీళ్లను సృష్టించడానికంటే ముందుగానే, జగత్ పునాదులు వేయబడక ముందే దేవుని మనసులో నువ్వు ఉన్నావు. ఆమెన్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ దట్ ఈస్ ట్రూ. అది నీకు ఉండేటువంటి గుర్తింపు. ఆమెన్. ఈ గుర్తింపును నువ్వు గ్రహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, నువ్వు నమ్మగలిగితే, ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు తృణీకరించినా, తిరస్కరించినా నీకు ఏమాత్రము కూడా నష్టము కలగదు, ఏమాత్రము కూడా కృంగిపోవు. వారి యొక్క అంగీకరణ కొరకు నువ్వు ప్రాకులాడవు. ఎందుకంటే దేవుని చేతనే నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివి. ఆమెన్. యు ఆర్ చోజన్ బై గాడ్. యు నో వెన్ యు ఆర్ చోజన్ బై గాడ్ ఈవెన్ బిఫోర్ ది వెరీ ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ ఎర్త్ వేర్ లేడ్. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనేటువంటిది సత్యం. మనకు అనిపించినా అనిపించకపోయినా, మనకు అర్థం అయినా కాకపోయినా, మన మనసుకు అది గ్రహింపు వచ్చినా రాకపోయినా, దేవుని వాక్యము సత్యం. దేవుని వాక్యం చెప్తూ ఉన్నదంటే అది 100% సత్యం. ఈ విషయాన్ని నువ్వు నమ్మాలి. నీ మనసులో దీన్ని దాచిపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అపవాది చేసేటువంటి పని ఏంటంటే, ఈ వాక్యం మనకు తెలియదు కాబట్టి, ఈ వాక్యాన్ని మర్చిపోతూ ఉంటాం కాబట్టి, అబద్ధాలు అనేటువంటి విత్తనాలు వచ్చి నీ మనసులో విత్తుతూ ఉంటాడు. వాడు ఏమని చెప్తాడో తెలుసా? కాన్స్టెంట్గా నీ దగ్గరకు వచ్చి, యు ఆర్ అ రిజెక్టెడ్ పర్సన్, నిన్ను అందరూ కూడా తృణీకరించారు, నువ్వు ఏమాత్రం కూడా ఎవరు నిన్ను ఇష్టపడని వ్యక్తివి, నువ్వు, పీపుల్ డోంట్ లైక్ యూ, యు ఆర్ నాట్ లవ్డ్, యు ఆర్ రిజెక్టెడ్, దేవుడు కూడా నిన్ను రిజెక్ట్ చేశాడు అనే విధముగా నీ మనసులో విత్తనాలు విత్తుతాడు. మనము సాధారణంగా చేసేటువంటి పని ఏంటంటే, అటువంటి విత్తనాలు వాడు విత్తినప్పుడు, అటువంటి అబద్ధాలు వాడు చెప్పినప్పుడు, లేదా సమాజము చెప్పినప్పుడు, వెంటనే దేవుని వాక్యం దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. కానీ ఆ పని మనం చేయం. మనం ఏం చేస్తామంటే, దేవుని వాక్యం నా గురించి ఏం చెప్తుంది అని తెలుసుకోకుండానే, అరే అవును కదా, ఇది కరెక్టే కదా, ఎవ్వరు కూడా నన్ను ఇష్టపడరు కదా, అందరు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు కదా, నాకు ఏమాత్రం విలువ లేదు కదా,
తృణీకరించబడిన వ్యక్తిని కదా అని వారు చెప్పే మాటలే, అపవాది చెప్పే మాటలే విని నమ్మి ఆ విత్తనాలను పోషిస్తూ అవి చెట్లుగా వృక్షాలుగా అయ్యేటువంటి అవకాశాన్ని మనం ఇస్తూ ఉన్నాం. అందుకనే మన మనసులో, మన హృదయంలో అంతా కూడా చాలాసార్లు ఈ రిజెక్షన్ అనేటువంటిదే మనలో ఉంటుంది. కానీ నో, ఐఎమ్ యాక్సెప్టెడ్ బై గాడ్. నో మ్యాటర్ హూ రిజెక్ట్స్ మీ, గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్ మీ. ఈవెన్ బిఫోర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ ఎర్త్ వేర్ లేడ్, ఐఎమ్ యాక్సెప్టెడ్, ఐ హ్యావ్ బిన్ యాక్సెప్టెడ్ అనే విషయాన్ని నమ్మలేకపోతూ ఉన్నాం. ప్రేమన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఈ విషయాన్ని గ్రహించాలి, నీతో నువ్వు చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కనుక. నువ్వు ఎందుకు ఆ విధముగా యాక్సెప్ట్ చేయబడ్డావు దేవుని చేతిలో అంటే దానికి కూడా కారణం ఉంది, బైబిల్ చెప్తున్నది. ఎందుకంటే క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టే నువ్వు యాక్సెప్ట్ చేయబడ్డావు. బికాస్ ఆఫ్ క్రైస్ట్ యు ఆర్ యాక్సెప్టెడ్. అది కూడా మనం చూసుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనం, 7వ వచనం. టైటస్ చాప్టర్ 3 వర్స్ 6 and 7. మనం ఆయన కృప వలన, మీరు గమనించారా, ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, అంటే హీ హాజ్ ఆల్రెడీ మేడ్ యూ రైచియస్ బై హిస్ గ్రేస్. ఆయన కృపను బట్టి నిన్ను నీతిమంతునిగా ఆయన తీర్చిదిద్దేశాడు. కాబట్టి నువ్వు నీతిమంతునివి కాబట్టి దేవుని దృష్టికి అంగీకారాన్ని పొందిన వ్యక్తివి. యు ఆర్ యాక్సెప్టెడ్ బై హిమ్. 7వ వచనం, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. యేసుక్రీస్తు ద్వారా ఏ విధముగా అయితే యేసుక్రీస్తు తన ఆత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించాడో దాన్ని బట్టి నిత్య జీవమునకు గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల అగుటకై మనము ఆయన ఏం చేశాడు, మనల్ని యాక్సెప్ట్ చేశాడు. వారసులము అని అంటున్నాడు. మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు, నాకు వారసులు. వీఆర్ ఎయిర్స్ ఆఫ్ గాడ్. దేవుని వారసులం. యాక్సెప్ట్ చేసేసాడు. క్రీస్తుని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి, ఆయన క్రియను బట్టి మనల్ని యాక్సెప్ట్ చేశాడు. నీతిమంతులుగా తీర్చాడు, యాక్సెప్ట్ చేశాడు. మనము పాపులుగా ఉన్నంత కాలము వీఆర్ నాట్ యాక్సెప్టెడ్, వి వేర్ నాట్ యాక్సెప్టెడ్. అయితే మనల్ని ముందుగా మార్చాడు. ఎలా మార్చాడు? నీతిమంతులుగా మార్చాడు. ఎప్పుడు మార్చాడు? ఎప్పుడైతే ఆయన చేసిన శిలువ కార్యాన్ని మనం నమ్మామో, ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించామో ఆ క్షణమే నీతిమంతునిగా నువ్వు తీర్చిదిద్దబడ్డావు. ఎప్పుడైతే అలా నీతిమంతునిగా నిన్ను చేశాడో యాక్సెప్ట్ చేసేసాడు, స్వీకరించేశాడు. సో యు ఆర్ నో లాంగర్ ఏలియన్ బట్ యు ఆర్ యాక్సెప్టెడ్. నువ్వు ఏమాత్రం కూడా అన్యుడవు కాదు, కానీ ఎన్నిక చేయబడిన వ్యక్తివి, యాక్సెప్ట్ చేయబడిన వ్యక్తివి, దేవుని చేత స్వీకరించబడిన వ్యక్తివి. ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దామండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో రెండవ మాట ఏంటంటే, ఒకటి ఏర్పరచబడిన వంశము అని చెప్తున్నాడు, రెండవది రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహము. ప్రేమన దేవుని బిడ్డలారా, కేవలము పాస్టర్స్గా ఉండేవారు మాత్రమే యాజకులు అనేటువంటిది కాదు. దేవుని వాక్యము వేరే ఒక పిక్చర్ను మనకి ఇస్తున్నది. ఏమని చెప్తున్నది? విశ్వాసిగా నువ్వు ఉన్నట్లయితే యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా రాజులైన యాజక సమూహానికి చెందిన వ్యక్తి. ఆమెన్. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్ అ రాయల్ ప్రీస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి నువ్వు మాత్రము యాజకునివే. ఎటువంటి యాజకునివి? రాజులైన యాజక సమూహానికి చెందిన యాజకునివి, సాధారణమైన యాజకునివి కాదు. దేవుడు నిన్ను ఎక్కడ యాజకునిగా పెట్టాడంటే, బహుశా సంఘంలో సంఘ పెద్దగా యాజకునిగా పెట్టలేదేమో, కానీ నీ కుటుంబానికి యాజకునిగా పెట్టాడు. నీ కుటుంబంలో మరి కొంతమంది ఉండవచ్చు, 2 ఉండవచ్చు, 3 ఉండవచ్చు, 5 మంది, 8 మంది ఉండవచ్చు. ఆ చిన్న గుంపుకు, నీ కుటుంబానికి నిన్ను యాజకునిగా పెట్టాడు. లేదా నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఆ ప్రజల మధ్యలో నిన్ను యాజకునిగా పెట్టాడు. నీ ఆఫీస్లో ఒక 10 మంది ఉన్నారా, ఒక 50 మంది ఉన్నారా? ఆ 50 మందిలో నువ్వు మాత్రమే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవైతే ఆ 50 మందికి కూడా
నిన్ను యాజకునిగా పెట్టాడు. యాజకుని యొక్క పని ఏంటో తెలుసా? యాజకుని యొక్క పని రెండుగా ఉంటున్నాయి. ఒకటి, ప్రజలకు దేవుడు ఏమై ఉన్నాడో తెలియచేయడం, అంటే దేవుణ్ణి ప్రజలకు తెలియచేయడము. రెండవది, ప్రజలను దేవునితో కనెక్ట్ చేయడం. ఆమెన్. ప్రజలను దేవునితో కనెక్ట్, దేవుడు ఏమై ఉన్నాడో ప్రజలకు తెలియచేయడం. ఈ రెండు పనులు కూడా ఒక యాజకుడు సాధారణంగా చేసేటువంటి విషయం. దట్స్ ద కాలింగ్ ఆఫ్ అ ప్రీస్ట్. అయితే నువ్వు ఎక్కడైతే ఉన్నావో, నీ ఆఫీస్లో కావచ్చు, నువ్వు చదువుకునేటువంటి సంస్థలో కావచ్చు, నీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఇద్దరు ముగ్గురే కావచ్చు, వారి మధ్యలో దేవుడు నిన్ను యాజకునిగా పెట్టాడంటే, ఆ అన్యుల మధ్యలో నిన్ను యాజకునిగా ఎందుకు పెట్టాడంటే, నువ్వు వారిని దేవునికి ఇంట్రడ్యూస్ చేస్తావని, దేవుణ్ణి వారికి ఇంట్రడ్యూస్ చేస్తావనే ఉద్దేశంతో దేవుడు అక్కడ పెట్టాడు. యు ఆర్ అ రాయల్ ప్రీస్ట్. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, విశ్వాసులలో కూడా చాలామంది అది నా పని కాదు, అది కేవలము సేవకుల పని, అది కేవలము పాస్టర్స్ ఒక పని, సంఘ కాపురుల పని, నా పని కాదు అని ఆ విధముగా వారు జీవిస్తున్నారు. ఎటువంటి ఒక బాధ్యత లేకుండా జీవిస్తున్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, దిస్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? యు ఆర్ అ రాయల్ ప్రీస్ట్. నువ్వు రాజులైన యాజక సమూహానికి చెందిన వ్యక్తివి కాబట్టి ఒక యాజకునిగా నువ్వు జీవించాలి, బాధ్యతను తీసుకోవాలి, యాజకుని యొక్క పనిని నువ్వు చేయాలి. నువ్వు ఎక్కడున్నా కూడా చేయాలి. ఎందుకంటే దేవునిలో నీకుండేటువంటి గుర్తింపు అది. దట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. రెండు విషయాలు మనం చూసామండి. మొట్టమొదటిది, నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తివి. యు ఆర్ అ చోజన్ పర్సన్ బై గాడ్ అనేటువంటిది మొదటిదిగా నీ ఐడెంటిటీ. రెండవది, యు ఆర్ అ రాయల్ ప్రీస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో రాజులైన యాజక సమూహానికి చెందిన వ్యక్తివి. మూడవది, అదే వాక్యంలో ఏమని ఉంటుందంటే, పరిశుద్ధ జనమును. యు ఆర్ అ హోలీ నేషన్. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రతి మాటకు కూడా వ్యతిరేకంగా, విరుద్ధంగా అపవాది కొన్ని అబద్ధాలను లేదా కొన్ని వాస్తవికతలను వీటికి అపోజిట్గా, విరుద్ధంగా తీసుకొని వస్తూ ఉంటాడు నిన్ను కన్విన్స్ చేయడానికి. ఉదాహరణకు ఇందాక మనం చూసుకున్నాం, వెన్ గాడ్ ఈజ్ సేయింగ్ ఐ హ్యావ్ చోజన్ యూ, యు ఆర్ చోజన్ బై మీ, డెవిల్ ఈజ్ సేయింగ్ యు ఆర్ అ రిజెక్టెడ్ పర్సన్. మీకు అర్థమవుతుందా? ప్రతి మాటకు విరుద్ధమైన మాటను, విరుద్ధమైన ఒక 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 కాన్సెప్ట్ను అపవాది తీసుకొని వస్తూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను ఎన్నుకున్నాను అని చెప్తుంటే అపవాది ఈ చెవులో వచ్చి, నువ్వు తిరస్కరించబడిన వ్యక్తివి, ప్రజలు తిరస్కరించారు, ప్రపంచమే తిరస్కరించింది, సమాజము నిన్ను తిరస్కరించింది అని అపోజిట్గా నిన్ను కన్విన్స్ చేయడానికి వాడు మాటను తీసుకొని వస్తూ ఉంటాడు. అదే విధముగా దేవుడు అంటున్నాడు, నువ్వు రాజులైన యాజక సమూహానికి చెందిన వ్యక్తివి అని చెప్తుంటే అపవాది ఏం చెప్తాడో తెలుసా? నువ్వేంటి, యాజకుడువేంటి, నువ్వు కనీసము దేవుని బిడ్డగా కూడా ఉండడానికి నీకు అర్హత లేదు కదా, నువ్వు పాపివి కదా, నువ్వు ఎంతో మరి చాలా పరికిమాలిన జీవితాన్ని జీవిస్తున్నావు కదా, నువ్వు పాపంలో జీవిస్తున్నావు కదా, నువ్వు యాజకుడువేంటి అనే విధముగా మరి నీకు నీ మనసులో మాటలు నింపుతూ ఉంటాడు. అదే విధముగా మూడో విషయము దేవుడు అంటున్నాడు, యు ఆర్ అ హోలీ పర్సన్, దట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ ఐఎమ్ గివింగ్ యూ. నువ్వు పరిశుద్ధమైన వ్యక్తివి, నీకు ఇచ్చేటువంటి గుర్తింపది అని దేవుడు చెప్తూ ఉంటే అపవాది ఏమంటాడో తెలుసా? నువ్వు ఎలా పరిశుద్ధమైన వ్యక్తివిగా ఉంటావు? నువ్వు పాపము చేస్తున్నావు కదా, పాపంలో జీవిస్తున్నావు కదా, నీ మనసంతా కూడా పాపపు ఆలోచనలు కదా, నీ హృదయం అంతా కూడా పాపంతో నింపబడి ఉంటున్నది కదా, నువ్వు పాపుల మధ్యలో జీవిస్తున్నావు కదా, పాపపు అలవాట్లు నీకున్నాయి కదా. హౌ కెన్ యూ బీ అ హోలీ పర్సన్? మనం దేవుని వాక్యాన్ని కంటే వీడు చెప్పేటువంటి అబద్ధాలే, వీడు చెప్పేటువంటి విషయాలే నమ్మి ఇంకా పాపులుగానే జీవిస్తున్నాం. అవును కదా, నేను ఎలాగో పాపిని కదా, ఐఎమ్ నాట్ అ హోలీ పర్సన్ అని చెప్పి, సరే ఎలాగో పాపినే కదా అని చెప్పి పాపంలోనే మనం కంటిన్యూ అయిపోతున్నాం. అయితే ప్రేమన దేవుని బిడ్డలారా, యూ షుడ్ నాట్ లివ్ అకార్డింగ్ టు వాట్ ద డెవిల్ సేస్, బట్ యువర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది ఐడెంటిటీ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ. నీ యొక్క జీవితము దేవుడు నీకు ఏ గుర్తింపునిస్తున్నాడో ఆ గుర్తింపు మీద ఆధారం చేసుకుని నువ్వు జీవించాలి. అపవాది ఏం చెప్తున్నాడో దాని మీద ఆధారం చేసుకోకూడదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధుడు అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఆమెన్.
చాలాసార్లు విశ్వాసులు చేసేటువంటి పొరపాటు ఏంటంటే, మనము చేసే క్రియలను బట్టే మన జీవితము అనుకొని అదే విధముగా జీవిస్తున్నారు. నో, యు ఆర్ నాట్ అ సిన్నర్ బికాజ్ యు ఆర్ డూయింగ్ సిన్ఫుల్ థింగ్స్, బట్ యు ఆర్ అ హోలీ పర్సన్ బికాజ్ గాడ్ సేస్ యు ఆర్ అ హోలీ పర్సన్. నేను పాపం చేస్తున్నాను కాబట్టి ఒక పాపినేలే ఇలాగే జీవిస్తాను అని నువ్వు అనుకోకూడదు. కానీ నీ ఆలోచన విధానము ఎలా ఉండాలంటే, ఎలా మారాలంటే, దేవుడు నన్ను పరిశుద్ధుడు అని పిలుస్తున్నాడు కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించాలి, ఇక మీదట పాపము చేయకూడదు. ఆ విధముగా నీ ఆలోచన విధానం మారాలి. ఎప్పుడైతే ఆ విధముగా నీ ఆలోచన విధానం మారుతుందో, అపవాది శోధించినప్పుడు, నిన్ను పాపము చేయమని ఒత్తిడి చేసినప్పుడు నీతో నువ్వు చెప్పుకోగలుగుతావు, అపవాది కూడా నువ్వు చెప్పగలుగుతావు. ఏమని? దేవుడు నన్ను పరిశుద్ధంగా చూస్తున్నాడు. గాడ్ హ్యాస్ మేడ్ మీ హోలీ, హీ ఈస్ కాలింగ్ మీ హోలీ, అండ్ దట్స్ వై ఐ విల్ నాట్ సిన్. నేను పాపము చేయను, నేను పరిశుద్ధుడను, నీతి మంతునిగా చేయబడ్డాను కాబట్టి నీతి మంతుని వల్లే నేను జీవిస్తాను. అప్పుడు నువ్వు ఎంతో సులువుగా ఆ ఒక శోధనను అధిగమిస్తావు, పరిశుద్ధునిగా జీవిస్తావు, ప్రభు నీకు ఇచ్చేటువంటి పవిత్రతను కాపాడుకుంటావు. ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, కెన్ యు సీ హౌ నోయింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. దేవుని వాక్యాన్ని చదివి తెలుసుకొని అర్థం చేసుకుని దాన్ని నమ్మి విశ్వసించిన ఎడల అది ఏ విధముగా నీ జీవితాన్ని మారుస్తుందో నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి, ఆ విధముగా ఆలోచించాలి. దేవుని వాక్యము నీ మనసు మారే విధముగా నువ్వు అవకాశం ఇవ్వాలి. అందుకని దేవుని వాక్యం అంటుంది, మీ మనస్సు మారి రూపాంతరము చెందాలి. బీ రినీవ్డ్, బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసు మారితేనే కానీ నువ్వు రూపాంతరము చెందలేవు. మనసు మారాలంటే దేవుని వాక్యము చేతనే నీ మనసును మార్చుకోవాలి. దేవుని వాక్యం ఏమంటుంది నువ్వు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. When you know your true identity, that's when you can live a glorious life. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది మూడవదిగా, నువ్వు పరిశుద్ధుడవు, యు ఆర్ అ హోలీ పర్సన్. కానీ చాలాసార్లు మన పాపము అడ్డం వస్తూ ఉంటుంది. పదే పదే అపవాది ఏం చేస్తాడంటే నీ పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పదే పదే అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు ఆ రోజు లేదా ఆ నెలలో ఆ సంవత్సరంలో ఇటువంటి ఘోరమైన పాపము చేసావు కదా, హౌ కెన్ యూ బీ అ హోలీ పర్సన్? ప్రేమన దేవుని బిడ్డలారా, ఎప్పుడెప్పుడైతే అపవాది నీకు నీ పాపము గుర్తు చేస్తాడో, నీకు నువ్వు గుర్తు చేసుకోవాల్సిన విషయం, అలాగే అపవాదికి కూడా గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, యేసు క్రీస్తు సిలువలో కార్చిన రక్తాన్ని గుర్తు చేయాలి. నువ్వు గుర్తు చేసుకోవాలి, అపవాది గుర్తు చేయాలి. ఎస్, ఐ హ్యావ్ సిన్డ్, బట్ మై గాడ్ హ్యాస్ క్లెన్స్డ్ ఆల్ మై సిన్స్. అవును, నేను పాపం చేశానే, కానీ దేవుడు నా ప్రతి పాపాన్ని కూడా తుడిచివేశాడు. నేను ఎప్పుడైతే యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించానో, సమస్త పాపం నుండి దేవుడు నన్ను క్షమించేస్తాడు. దేవుని వాక్యము చెప్తుంది కాబట్టి ఐఎమ్ ఫర్గివన్, ఐఎమ్ మేడ్ హోలీ, ఐఎమ్ రైచియస్, నౌ ఐఎమ్ అ హోలీ పర్సన్. ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది ఒక కాన్స్టెంట్ స్ట్రగల్ అండి. మరి నిత్యము ఉండేటువంటి ఒక పోరాటం ఇది. నువ్వు బ్రతికున్నంత కాలము కూడా ఈ పోరాటం గుండా నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది. దేవుని వాక్యం ఒకటి చెప్తూ ఉంటుంది, అపవాది ఒకటి చెప్తూ ఉంటాడు. దేవుని వాక్యం ఒకటి చెప్తూ ఉంటుంది, నీ మనసు ఇంకొకలాగా చెప్తూ ఉంటుంది. నీ మనసుకు అలాగే అపవాదికి ఒక వైపు అయితే, దేవుని వాక్యానికి దేవునికి ఇంకొక వైపు ఉండి పోరాటము జరుగుతూనే ఉంటుంది. నువ్వు నీ మనసు మాట వింటావా, దేవుని వాక్యం మాట వింటావా? నువ్వు అపవాది మాట వింటావా, దేవుని మాట వింటావా? నువ్వు ఎంతకాలము అపవాది మాట విన్నంత వరకు ఓడిపోయిన వ్యక్తిగానే నువ్వు జీవిస్తావు, ఒక పాపిగానే జీవిస్తావు, పాపములోనే జీవిస్తావు. ఎప్పుడు కూడా నిన్ను నీవు దేవుడు ఏ విధముగా నిన్ను గుర్తిస్తున్నాడో చూస్తున్నాడో ఆ విధముగా చూసుకోలేవు. గమనించాలి ప్రేమన దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ అబౌట్ యూ. దేవుని వాక్యం అంటుంది నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివి. రెండవది, నువ్వు రాజులైన యాజక సమూహానికి చెందిన వ్యక్తివి, నువ్వు యాజకుడవు అని దేవుడు చెప్తున్నాడు. మూడవది అని అంటున్నాడు, నువ్వు పరిశుద్ధుడవు.
ఆమెన్. యు ఆర్ హోలీ పర్సన్. ఎందుకు? నేను నిన్ను పరిశుద్ధునిగా చేశాను కాబట్టి. యు ఆర్ నాట్ హోలీ బికాస్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్, బట్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను చేసిన శిలువ కార్యాన్ని బట్టి, నేను కార్చిన రక్తాన్ని బట్టి, నన్ను నేను నీ కొరకు బలిగా అర్పించుకొని నీ పాపమును నా మీద వేసుకున్నాను కాబట్టి, నేను పాపినయ్యాను కాబట్టి, నేను నిన్ను నీతిమంతునిగా చేశాను కాబట్టి, ఆ క్రియను బట్టి నువ్వు ఇప్పుడు పరిశుద్ధుడవు. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఈ విషయాన్ని నీ మనసులో, నీ హృదయంలో నువ్వు నాటుకోవాలి. నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అక్కడి నుంచి ముందుకు వెళ్దామండి. మరి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ఏమని చెప్తున్నదంటే, 9వ వచనం చివరిలో, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. యు ఆర్ అ పర్సన్ బిలాంగింగ్ టు గాడ్. ఆమెన్. నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి, దేవుని సొత్తై ఉన్నావు. ఇది చాలా ప్రాముఖ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలాసార్లు ఈ ప్రపంచంలో, సమాజంలో మనం ఎలా ప్రాకులాడుతూ ఉన్నామంటే, నేను ఆ వ్యక్తికి తెలిసిన వాణ్ణి అని ప్రజలు గుర్తిస్తే చాలు అన్నట్లుగా మనం ఉంటూ ఉంటాం. దీనికి ఒక చిన్న సాదృశ్యం నేను చెప్తాను. కొన్నిసార్లు ఆయా చోట్ల కొంతమంది ఫేమస్ పాలిటీషియన్స్ వచ్చినప్పుడు, రాజకీయంలో ఉండేటువంటి కొన్ని రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వారు వచ్చినప్పుడు, లేదా కొన్ని సినీ నటులు వచ్చినప్పుడు, సాధారణంగా కొంతమంది చేసే పని ఏంటో తెలుసా? ఏ విధముగానైనా వారి పక్కన నిలబడి ఒక ఫోటో దిగితే చాలు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో స్టేటస్గా అప్లోడ్ చేసుకొని వారు సమాజానికి, ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే, నేను ఆ వ్యక్తికి చెందిన వ్యక్తిని, ఆ ఫలానా నాయకునికి సంబంధించిన వ్యక్తిని, ఫలానా యాక్టర్ నాకు తెలుసు, ఫలానా సెలబ్రిటీ నాకు తెలుసు అని చెప్పి చెప్పుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, ఇది నా గుర్తింపు అన్నట్లుగా మన విలువను పెంచుకుంటున్నాం అన్నట్లుగా మనం అనుకుంటున్నాం. వాస్తవానికి అది అసత్యం. నీ విలువ ఎప్పటికీ కూడా నిన్ను సృష్టించిన నీ దేవుడిలోనే. ఆయన అంటున్నాడు, నువ్వు నా సొత్తు. యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆ ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఆ ఒక సెలబ్రిటీ కావచ్చు, వారు ఎవరో నీకు తెలుసేమో, కానీ నువ్వు ఎవరో వారికి తెలీదు. బహుశా నీ పేరు కూడా వారికి తెలీదు, నువ్వు ఏం చేస్తున్నావు వారికి తెలీదు, నీ పరిస్థితి ఏంటో వారికి తెలీదు. కానీ ఊరికేనే వారి పక్కన నిలబడి ఒక ఫోటో దిగి నీ వాల్యూను నువ్వు పెంచుకుంటున్నావు అనే అనుకుంటున్నావు, కానీ వారికి వాస్తవానికి నువ్వు ఎవరో కూడా తెలీదు. దట్ ఈజ్ యువర్ వాల్యూ ఇన్ దర్ సైట్. వారి దృష్టికి నీకు ఏమాత్రం కూడా విలువ లేదు. అయితే దేవునిలో నువ్వు ఎంతగానో విలువను పొందిన వ్యక్తివి, విలువను కలిగి ఉన్న వ్యక్తివి. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. Your value is in God. Your true value is in God, and God is seeing you as a very valuable person. ప్రేమన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఈ సమాజంలో వారు నాకు విలువ ఇవ్వలేదే, వీరు నాకు విలువను ఇవ్వలేదే అని చెప్పి మనుషులతో పోరాడుతూ ఉంటాం, కొట్లాడుతూ ఉంటాం, సంబంధాలు తెంచుకుంటూ ఉంటాం. మీరు గమనించారా? కొన్నిసార్లు ఎన్నో సంబంధాలు తెగిపోతున్నాయి. ఎందుకంటే ఆ ఒక మరి వివాహానికి వెళ్ళినప్పుడు వారు నాకు మంచి విలువను ఇవ్వలేదు, నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు వారు నన్ను గుర్తించలేదు, నాకు మంచి సీట్ని ఇవ్వలేదు, నాకు బాగా పలకరించలేదని చెప్పి నా విలువను తీసివేశారన్నట్లుగా మనం వారితో సంబంధాన్ని తెంచివేసుకుంటున్నాం. ఈరోజు ప్రేమన దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, ప్రేమన విశ్వాసి, నీ విలువను ప్రజల మధ్యలో వెతుక్కుంటున్నావా? సమాజంలో నీ విలువ కొరకు ప్రాకులాడుతున్నావా? లేదా దేవుని వాక్యం ఏమని చెప్తుంది? నువ్వు ఎవరై ఉన్నావు, నీ విలువ ఏంటో దేవుని వాక్యం చెప్తుంది. వాక్యములో నీ విలువను వెతుకుతూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, యు ఆర్ వెరీ ప్రైజ్డ్ పొసెషన్, యు ఆర్ వెరీ వాల్యుబుల్ టు మీ. ఆయన చెప్పే మాటను పక్కకు పెట్టేసి సమాజంలో ప్రజల మధ్యలో విలువ కొరకు వెతుకుతూ ఉన్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పనివ్వండి. నీ విలువ ఏంటో అనేటువంటిది నువ్వు ఎవరికి చెందిన వ్యక్తివో దాన్ని బట్టి ఉంటుంది. లెట్ మీ టెల్ దిస్ వన్స్ అగైన్. యువర్ వాల్యూ డిపెండ్స్ అపాన్ టు హూమ్ యూ బిలాంగ్ టు. ఒక చిన్న ఉదాహరణ చెప్పనివ్వండి. మీ దగ్గర ఉండేటువంటి కళ్ళజోళ్ళు ఏవైతే ఉంటూ ఉన్నాయో వాటికి విలువ ఉందా? ఒకవేళ నీ దగ్గర ఉన్న కళ్ళజోళ్ళు తీసి అట్లా టేబుల్ మీద పెట్టి మహాత్మా గాంధీ గారు వేసుకున్న కళ్ళజోళ్ళు తీసుకుని దాని పక్కన పెడితే ప్రజలు దేనికి ఎక్కువ విలువ ఇస్తారు?
మహాత్మా గాంధీ గారు వేసుకున్న కళ్ళజోళ్ళకే ఎక్కువ విలువ ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా? మహాత్మా గాంధీ గారు వేసుకున్న కళ్ళజోళ్ళు, ఆయన వాడిన కర్ర, ఆయన వాడిన వాచి, ఆయన చెప్పుళ్ళు కూడా ఆయన వేసుకున్న చెప్పుళ్ళు, వాటికి ఎంత ఖరీదో మీకు తెలుసా? వాటిని బ్రిటిష్ వారు తీసుకొని వారి కంపెనీ, వారి మ్యూజియంలో పెట్టుకుంటే రీసెంట్గానే మన దేశానికి చెందిన ఒక గొప్ప ధనవంతుడు, ఒక బిజినెస్ మ్యాన్, దానికి కావాల్సిన మిలియన్ల డాలర్లు డబ్బుగా చెల్లించి వాటిని భారతదేశానికి తీసుకుని వచ్చి మన మ్యూజియంలో పెట్టాడు. ఎందుకండి? ఆ చెప్పులకు ఎందుకు అంత విలువ? అవి ఏమి పెద్ద కొత్త చెప్పులేం కాదు, బ్రాండెడ్ చెప్పులేం కాదు కదా. ఎప్పుడో కొన్ని మరి దశాబ్దాల క్రితము ఎవరో ఒక వ్యక్తి వేసుకున్న చెప్పులు కదా, అరిగిపోయి ఉంటాయి కదా, దుమ్ము పట్టింటాయి కదా. ఎందుకంత మిలియన్ల డాలర్ల విలువ ఎందుకు? ఎందుకంటే అవి గాంధీజీకి చెందిన చెప్పులు కాబట్టి. అందుకే నేను చెప్తున్నాను, ఒక వస్తువు కానీ ఒక వ్యక్తికి కానీ విలువ ఎప్పుడు వస్తుందంటే ఎవరికి సంబంధించిన వ్యక్తి, ఎవరికి సంబంధించిన వస్తువు అది అనే దాన్ని బట్టి దానికి విలువ ఉంటుంది. అదే విధముగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ విధముగా గాంధీజీకి సంబంధించిన కళ్ళజోళ్లకు, కర్రకు, వాచ్కి, చెప్పులకి ఎంతో మిలియన్ల డాలర్ల విలువ ఉందో, అదే విధముగా నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి కాబట్టి నీకు విలువ ఉంది. కాబట్టి ఈరోజు అడుగుతున్నాను, డు యూ బిలాంగ్ టు గాడ్? డు యూ బిలీవ్ దట్ యూ బిలాంగ్ టు గాడ్? ఇఫ్ యూ బిలాంగ్ టు గాడ్, దెన్ యూ ఆర్ అ వెరీ వెరీ వాల్యుబుల్ పర్సన్. ఇది నీ ఐడెంటిటీ. 4 విషయాలు చూసుకున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. నీ ఐడెంటిటీలో, నీ గుర్తింపులో మొట్టమొదటి విషయం ఏంటంటే యు ఆర్ చోజన్ బై గాడ్. నీ మొట్టమొదటి విలువ ఏంటంటే, గుర్తింపు ఏంటంటే, దేవుని చేత నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తివి. నీకుండేటువంటి రెండవ గుర్తింపు ఏంటంటే రాజులైన యాజక సమూహానికి చెందిన వ్యక్తివి, నువ్వు ఒక యాజకుడివి. మూడవది నీకుండేటువంటి గుర్తింపులో ఏంటి అంటే నువ్వు పరిశుద్ధుడవు, యు ఆర్ అ హోలీ పర్సన్. నాలుగవది ఈ వాక్యంలో దేవుని వాక్యం చెప్పేటువంటి నీకు ఇచ్చేటువంటి గుర్తింపు ఏంటంటే నువ్వు చాలా చాలా విలువ కలిగిన వ్యక్తివి. ఎందుకంటే దేవుని సొత్తై ఉన్నావు, నీవు దేవుని సొత్తు. యు ఆర్ అ పొసెషన్ ఆఫ్ గాడ్. సో ఎప్పుడైతే ఈ విషయాలను తెలుసుకుంటూ ఉన్నావో, నువ్వు గ్రహిస్తున్నావో, ఈ విధముగా నేను జీవించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అక్కడి నుంచి ముందుకు వెళ్దామండి. 10వ వచనం ఏమని చెప్తున్నదంటే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. గమనించారా? ఒకప్పుడు అస్సలు గుర్తింపే లేదంట, ప్రజలే కాదు అస్సలు. యు ఆర్ నాట్ పీపుల్ వన్స్, బట్ నౌ యు ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని మనము చూస్తుంటాం సమాజంలో. ఏంటి అంటే, నేను ఈ గుంపుకు చెందిన వ్యక్తిని, నేను ఆ గుంపుకు చెందిన వ్యక్తిని, నేను ఈ పార్టీకి చెందిన వ్యక్తిని, ఆ పార్టీకి చెందిన వ్యక్తిని. ఇది క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ లోకంలో ఎంతగా ప్రాకిందంటే, కొంతమంది గర్వంగా ఏం చెప్పుకుంటారంటే, నేను ఈ చర్చికి సంబంధించిన వ్యక్తిని, ఆ చర్చికి సంబంధించిన వ్యక్తినని వారు వెళ్ళేటువంటి సంఘాన్ని బట్టి కూడా గుర్తింపును తెచ్చుకోవాలి అని ప్రాకులాడుతూ ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళేటువంటి సంఘాన్ని బట్టి నీకు గుర్తింపు వస్తుంది, మంచిదే, నువ్వు గర్వంగా చెప్పుకోవాలి, ఇట్స్ ఆల్ రైట్. బట్ దెన్ మోర్ దెన్ దట్, దానికంటే ఉన్నతమైనది ఏంటి అంటే నువ్వు దేవునికి చెందిన బిడ్డవి, నువ్వు దేవుని ప్రజ. ఏ చర్చికి వెళ్ళినా కూడా ప్రతి చర్చిలో ఉన్న బిడ్డ ఎవరు అంటే దేవుని బిడ్డ అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి నేను ఈ చర్చికి వెళ్తాను కాబట్టి నేను గొప్పవాడిని, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు అంత గొప్పవారు కాదు అనే విధముగా చిన్న చూపు ఏమాత్రము కూడా చూడకూడదు. ఇలా చూస్తున్నారు కాబట్టి చాలా వరకు సంఘం మధ్యలో భేదాలు వస్తున్నాయి. దేర్ ఆర్ ఇంటర్ చర్చ్ డిఫరెన్సెస్, ఇంటర్ డినామినేషనల్ డిఫరెన్సెస్. ఒక డినామినేషన్ ఇంకొక డినామినేషన్కి ఎన్నో విభేదాలు వస్తున్నాయి, ఎన్నో డిఫరెన్సెస్, ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అయితే వేరేగా చెప్తుంది. ఏమని చెప్తుంది? మీరు అనగా దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని ప్రజ. దట్ ఇస్ ద ఓన్లీ థింగ్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అది నీకు ఉండేటువంటి ఐడెంటిటీ. యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ గాడ్.
యు ఆర్ అ ఉమెన్ ఆఫ్ గాడ్. అయితే ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలిసిన బిడ్డగా మనం ఎప్పటికీ కూడా మన నిజమైన ఐడెంటిటీ, మన నిజమైన గుర్తింపు దేవుని వాక్యములోనే ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆమెన్. ఎప్పుడైతే వాటిని నువ్వు చదువుతావో, గ్రహిస్తావో, నమ్ముతావో, పలుకుతావో, నీ జీవితం మారిపోతుంది. యూ విల్ గెట్ టు నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. ఏమన్. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. మీరందరూ కూడా కళ్ళు మూసుకుని తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవ, ఈ సమయంలో తండ్రి నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నిజమే ప్రభువా, అనేకమైన సార్లు సమాజము, ప్రపంచము, అపవాది మేము ఏమై ఉన్నామో అనేటువంటి గుర్తింపును మాకు ఇవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మా గుర్తింపు వాటి మీద ఆధారము చేసుకొని కాదు, కానీ మీరు మమ్మల్ని ఎలా చూస్తున్నారో వాటి మీద ఆధారం చేసుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మీ వాక్యము మేము ఏమై ఉన్నామని చెప్తున్నదో మా గుర్తింపు దాన్ని బట్టే అనే విషయాన్ని మాకు ఈరోజు జ్ఞాపకం నీకు వందనాలు. అవునయ్యా, నీ చేత ఎన్నిక చేయబడిన వారము, మేము యాజకులము, మేము పరిశుద్ధులము, నీ సొత్తై ఉన్నామయ్యా, నీ ప్రజై ఉన్నాం. అలాగే నీ కనికారాన్ని పొందిన వ్యక్తులుగా మేము ఉంటున్నాం తండ్రి. ఈరోజు నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. నీ నుంచి పొందిన గుర్తింపును కాపాడుకోవడానికి ఆ విధముగా నమ్మి జీవించుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆరాధనలో మీరందరూ కూడా దీవించబడి ఉన్నారని నమ్ముతున్నాను. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అనౌన్స్మెంట్స్ విన్న తర్వాత మనము దేవునికి కానుకలు సమర్పించి ఆరాధించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కరోనా వైరస్ పీడిత ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనమందరము కూడా లాక్డౌన్లో ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులరా, ఈ లాక్డౌన్ ప్రాంతాలలో మనమందరము కూడా ఆలయాలలో మరి ఆరాధనలో పాల్గొనలేకపోతూ ఉన్నాం. అయినా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా మనము కూడుకోవటానికి ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులరా, ప్రతి ఆదివారము ఇదే ఛానల్లో మరి యూట్యూబ్లోను అలాగే కర్నూలులో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఈ ఛానల్స్లలో మీరు ఆరాధనలో పాల్గొనవచ్చని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులరా, మనమందరము కూడా చక్కగా మరి దేవునికి కానుకలు అర్పించడానికి సమయంలో సిద్ధపడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి సంపాదన అంతటిలో కూడా 10వ భాగము దేవునిది, అది దేవునికి సంబంధించింది. 10వ భాగాన్ని మనము దేవునికి సమర్పించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకు దేవుడిచ్చే ప్రతి రూపాయిలో 10 పైసలు, ప్రతి ఒక్క 10 రూపాయల్లో 1 రూపాయి, ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు దేవునికి సంబంధించినవి. ప్రియులారా, నేను ఒక విషయాన్ని గమనించాను నా జీవితంలో. అనేక మంది విశ్వాసులు చిన్న మొత్తం అయితే దేవునికి ఇవ్వటానికి ఏమాత్రము అభ్యంతర పడకుండా ఇస్తూ ఉంటారు. ఉదాహరణగా వారి యొక్క నెలసరి ఆదాయము ఒక 1000 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలు దేవునికి ఇవ్వడానికి ఇబ్బంది పడటం లేదు. లేకపోతే వారి యొక్క నెలసరి ఆదాయము 10,000 అనుకుందాం. కొంత 1000 రూపాయలు దేవునికి ఇవ్వాలంటే ఇబ్బంది పడతారు. ఒకవేళ వారి యొక్క నెలసరి ఆదాయము 70,000 లేక 80,000 అనగా దశమ భాగము 7,000 కానీ 8,000 కానీ దేవునికి ఇవ్వాలి. అలాంటి సమయాలలో చాలా బాధపడుతూ ఉంటారు. ఎంతో అంత డబ్బు ఇవ్వాలని నేను దేవునికి, అంత ఇవ్వాల్సిన అవసరం ఉందా అనుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్పేటువంటిది ఏంటంటే, మీరు దశమ భాగము నా మందిరంలోనికి తెచ్చి నన్ను శోధించండి. నన్ను శోధించినప్పుడు ఆకాశపు వాక్యాలను విప్పి నేను మీరు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మలాకి గ్రంథంలో ఎంతో చక్కటి మాటలు రాస్తూ ఉన్నాడు. అందుచేత ఈరోజు మనము దేవునికి సంపూర్ణంగా సంతోషముగా ఉత్సాహంగా కానుకలు సమర్పించుకుందాం. మరి దశమ భాగాలు ప్రభువుకిద్దాం. అలాగే స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు కూడా ప్రభుకిచ్చి మనం మహింపరుస్తాం. క్రీస్తునందు ప్రియులరా, స్క్రీన్ పైన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. మరి కొంతమంది QR కోడ్ ద్వారా, ఫోన్పే ద్వారా కానీ జీపే ద్వారా కానీ ఇవ్వవచ్చు.
బ్యాంక్ ద్వారా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవ్వవచ్చు. అలాగే మీరు ఒకవేళ ఇళ్లలోనే మరి ఇటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఉన్నట్లయితే మీరు ఇళ్లలోనే చక్కగా ఒక కవర్లో సెపరేట్గా ఈ కానుకలన్నీ పక్కకు తీసి ఆ కవర్ పైన ఈరోజు డేట్ వేసుకొని మరలా మనందరం కూడా కలిసినప్పుడు అది ప్రభువునకు సమర్పించుకుందాం. ప్రియులారా, ప్రభువునకు కానుకలు సమర్పిద్దాం. మీ కానుకలను దయచేసి చేతుల్లో పట్టుకునండి. నేను ఈ సమయంలో మీ కొరకై ప్రార్థన చేయబోతూ ఉంటున్నాను. కానుకలను దేవుడు దీవించి వృద్ధి చేసి నూరంతలుగా హెచ్చించినట్లు మనం ప్రార్థన చేద్దాం. మహాఘనుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవుడవు తండ్రి, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో దేవా మా కానుకలను నీకు సమర్పిస్తూ ఉంటూ ఉన్నాం. మా కానుకలను నీకు సమర్పిస్తూ ఉండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట ఈ యొక్క కానుకను ప్రతిష్ఠించి తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకై మీరు వాడుకోనమని, మాలో ప్రతి ఒక్కరము తండ్రి మీ నుంచి పొందుకున్నటువంటి ఆశీర్వాదాలలో తండ్రి మా ప్రథమ ఫలములు, మా దశమ భాగములు నమ్మకంగా, మా యొక్క తండ్రి శ్రేష్టార్పణలు నమ్మకంగా మీ దగ్గరకు తీసుకురావడానికి సహాయం చేయండి తండ్రి. మాలో ఎవరు కూడా లోభిగా ఉండకుండా తండ్రి ధారాళమైన మనస్సుతో మీకు ఇవ్వటానికి కూడా సహాయం చేయమని, ఇచ్చే ప్రతి ఒక్కరికి నూరంతల ఆశీర్వాదం చేత మీరు తిరిగి వారిని దీవించుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఒక చిన్న పాటను మనము పాడుతూ ఉండగా కానుకలు మనం ప్రభు కొరకు సమర్పించుకుందాం. ఆ తర్వాత నేను ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేత ఈ యొక్క ఆరాధనను ముగిస్తాను. మనం కానుకలు దేవునికి సమర్పించుకుందాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా.
నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సియోనులో ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే. క్రీస్తునందు ప్రియులరా, ప్రభువు నాకు కానుకలు సమర్పించి ఉన్నారని నేను నమ్ముతూ ఉంటూ ఉన్నాను. మనం చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదముతో ఈరోజు ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన. మహాఘనుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవుడవు తండ్రి, మా ప్రాణానికి ఆధారమైన మా దేవా మీకు స్తోత్రాలు. ఈ దినములో మేమందరం కూడా తండ్రి సార్వత్రిక సంఘముగా అందరం కలిసి ఆరాధనలో పాల్గొనుటకు మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మను మా కుటుంబములను ఈ యొక్క విపత్కరమైన పరిస్థితులలో కరోనా వైరస్ ఏమాత్రము తాకకూడదని మీ యొక్క సంరక్షణ మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ ఉన్న పాటను మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు నామముననే అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులరా, మనమందరం కూడా వచ్చే వారము ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.